అప్పుడు బీజేపీ అవసరం ఉండదేమో అనేది కూడా నడుస్తుంది. బహుశా ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇలా కాదు మీరు కలిసి వెళ్ళండి అని చెప్పారన్నది బయట అన్ని మీడియాల్లో వస్తున్న సమాచారం. ఇంకా దీని మీద జనసేన వాళ్ళు ఏదైనా చెప్తే తప్ప, లేకపోతే అది సంభవమే కదా. ఎందుకంటే తమిళనాడుకు 1-2 సార్లు వెళ్ళారు, ఆ సుబ్రహ్మణ్య స్వామి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. నటుడు పైగా సినిమా ఆయన కూడా ఈయనలాగే సినీ నటుడు కాబట్టి ఇది సంభవమే అనిపిస్తుంది. సార్ బీహార్ రణబేరి బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతుంది కదా. ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్. ఎన్డీఏ పొత్తు కుదిరింది. అయితే నితీష్ కుమార్ను జేడీయూను తగ్గిస్తున్నాం అనే దానికి సంకేతంగా ఒక్క సీట్ అన్నా ఎక్కువ ఇచ్చారు ఇదివరకు. ఇప్పుడు ఇద్దరికి సమానంగా సీట్లు 101, 29 ఏమో రామ్ విలాస్ చిరాగ్ పాస్వాన్ పార్టీకి, 6 మిగిలిన 2 పార్టీలకు. సో బీజేపీ నితీష్ కుమార్ను ఎన్నికల ముందే కట్ చేసింది. ఈసారి బీహార్లో బీజేపీది లీడింగ్ రోల్ అని. ఇంకోవైపున అక్కడ ఇండియా కూటమి, దాన్ని మహాగఠబంధన్ అంటారు కదా, ఆ మహాగఠబంధన్ అనేది ఇంకా పూర్తి చర్చలకు ముగియలేదు. ఈరోజు కేసు సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, అలాగే తేజస్వి యాదవ్ కూడా ఢిల్లీ వెళ్ళారు. అక్కడ రాహుల్ గాంధీని కలిసి వాళ్ళు ఇవన్నీ ఫైనల్ చేస్తారని ఈరోజు కూడా వాళ్ళ మీద ఒక కేసు పెట్టారు. మన దేశంలో కేసులు అంటే అక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఈరోజు ఐటీఆర్ కుంభకోణం అని దాని మీద కేసు పెట్టాలని రాస్బిహారీ కోర్ట్, ఆ న్యాయస్థానం ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. అది ఎలాగో వాళ్ళకి అలవాటు అనుకోండి. లాలూ యాదవ్ ఎప్పటి నుంచో ఇలాంటి వాటిలో ఉన్నారు కదా, జైల్లో కూడా ఉండొచ్చారు. బట్ ఎనీవే కూటమి అనేది ఇండియా కూటమిది. వాళ్ళు కూడా సన్నాహం అవుతున్నారు. వామపక్షాలు కొంత, కాంగ్రెస్ పార్టీ కూడా గతసారి వాళ్ళు 70 స్థానాలు తీసుకున్నారు, వచ్చినవి చాలా తక్కువ. వాళ్ళు అధికారంలోకి రాకపోవడానికి ఇదే కారణమని. కాబట్టి ఈసారి 50-55కు తగ్గించుకోండి అని ఆర్జేడీ బాగా ఒత్తిడి తెస్తుంది. అది కుదిరితే తప్పకుండా ఏ ఒక్క చోట కంటే కూడా వీళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది. తేజస్వి యాదవ్ ఈజ్ ది మోస్ట్ యాక్సెప్టబుల్ ప్లేస్ అని సీ ఓటర్ సర్వే చేస్తే 36.7% మంది తేజస్వి యాదవ్ విల్ బీ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్తున్నారు. నితీష్ కుమార్కు 15.7% మంది మాత్రమే నితీష్ కుమార్ను ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి వ్యక్తిగత స్థాయిలో తేజస్వి యాదవ్ ముందు లీడింగ్ ఫేస్గా ఉన్నారు. ఆయనతో కుదుర్చుకుంటే మంచిదనే అభిప్రాయం కాంగ్రెస్లో కూడా ఉంది. వామపక్షాల్లో ఒక సిపిఐ ఎంఎల్ వాళ్ళకి గతసారి 19 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ కావాలంటున్నారు, వీళ్ళేమో కుదరదు అంటున్నారు. అది ఒకటి నడుస్తుంది. ఏదైనా కుదుర్చుకునే అవకాశమే చాలా ఎక్కువ. బట్ బీహార్ విల్ బీ ఏ గేమ్ చేంజర్ అని. ఇంకా చివరిది ప్రశాంత్ కిషోర్ ఒకడు. ఈ ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఇతను తేజస్వి యాదవ్ పోటీ చేసే చోట నేను పోటీ చేస్తానంటాడు. సో అందుకని తేజస్వి 2 చోట్ల పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. చూసారా, నేను పోటీ చేస్తానంటేనే భయపడిపోయి 2 చోట్ల చేస్తున్నాడు, తేజస్వి యాదవ్ గెలిచే అవకాశం లేదు అని పదే అంటే అతను ఏంటి, అందరూ ఒకటే నేను వ్యతిరేకం అంటాడు. కానీ ఎవరైతే మహాగఠబంధన్కు ముఖ్యమంత్రి ఫేస్గా ఉన్నాడో ఆ తేజస్వి యాదవ్ మీద చేస్తాను, ఆయన ఓడిపోతాడని రోజు చెప్తుంటే ప్రశాంత్ కిషోర్ ఎవరి వైపున ఉన్నాడు అనే ఒక సందేహం కూడా, ఈయన తప్పకుండా బీజేపీకే మేలు చేస్తున్నాడనే అభిప్రాయం అంతకంత కూడా బలపడుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సర్లో ఓట్ల తొలగింపుకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఒక వివరణ ఇచ్చింది. నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరణ ప్రకారం 7,000 ఓట్లు ఎందుకు తొలగించారో ఎక్స్ప్లెనేషన్ లేదు దాంట్లో. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కోర్టు జోక్యం చేసుకొని ఏమైనా చెప్తూ 7,000 అంటే శాంపిలే కదా, ఇటువంటివి మిగతా ఎన్ని ఉన్నాయో తెలీదు. కాబట్టి అది కూడా ఈ ఓట్ చోరీ అన్నది కూడా ఇంకా సమస్య కూడా కొనసాగుతుంది. సార్ సురేష్ గోపి సినిమాలకే ఆదాయం కోసం ఆరాటం, పవన్ మోడల్ ఏంటి? ఇప్పుడు పవన్ మాట మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడు, మంత్రి, సినీ నటుడు, ఫేమస్ దర్శకుడు కూడా. సురేష్